రాజమహేంద్రవరం కారాగారం నుంచి సత్యంబాబు కాసేపట్లో విడుదల కానున్నాడు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్షంగా అందిస్తారు. షహీన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం కలిగించిన ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబుని నిర్దోషిగా హైకోర్టు ప్రకటించింది. ఇవాళ రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి సత్యంబాబు విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఆ మేరకు కేంద్ర కారాగారం అధికారులకు ఫ్యాక్స్ సమాచారం కూడా అందింది. అయితే హైకోర్టు నుంచి అధికారికంగా విడుదల ఆదేశాలు మాత్రం పోస్ట్ ద్వారా అందాల్సి ఉంది. అది ఇప్పటి వరకు రాలేదు. మరోవైపు ఆయన సత్యంబాబు విడుదలవుతున్న పరిస్థితుల్లో వారి కుటుంబ సభ్యులు, ఆయన తరపు న్యాయవాది పిచ్చు శ్రీనివాస్ కూడా రాజమహేంద్రవరం మరి కాసేపట్లో వస్తున్నారు. హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దీని గురించి మాట్లాడేందుకు రాజమహేంద్రవరంలో ప్రముఖ న్యాయవాది ముప్పాల సుబ్బారావు ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన అడిగి దీనికి సంబంధించి వివరాలు తెలుసుకున్నాం. ఇది ఒక సంచలన తీర్పుగా అందరూ భావిస్తున్నారు. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఒకటి, ఇప్పటికే ఈ రాష్ట్రంలో అనేక మంది బడుగు బలహీన పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు వివిధ రాజకీయ ఒత్తిళ్ల వలన పోలీసులు అక్రమ కేసులు పెట్టి జైల్లో నిర్బంధంలో కొనసాగుతున్నారు. అయితే సత్యంబాబు కేసు వరకు వచ్చేప్పటికీ వెలుగు చూసిన సత్యం ఈ ఒక్క కేసులో వెలుగు చూసింది. కాబట్టి ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం ఈ తీర్పుని పరిగణలోకి తీసుకొని ప్రజల యొక్క సామాన్య ప్రజలు పేద ప్రజల యొక్క హక్కులు ఉల్లంఘించకుండా చూడవలసిన అవసరం ఉంది. రెండోది, డీజీపీ గారు కూడా గతంలో అనేకమైన న్యాయస్థానం తీర్పులు వచ్చినాయి. ఆ తీర్పులు కూడా ఈ రాష్ట్రంలో అమలు జరగటంలా పలుకుబడితోనో రాజకీయ పలుకుబడితోనో ఉన్నటువంటి వ్యక్తులు పోలీసులను ఆదేశిస్తా ఉన్నారు. పోలీసులు స్వేచ్ఛగా ఈ రాష్ట్రంలో కేసులు నమోదు చేసే పరిస్థితి లేదు. అమాయకులను బుక్ చేస్తా ఉన్నారు. రెండోది, సత్యంబాబు విషయానికి వచ్చేటప్పటికి దాదాపుగా 8.5 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించారు యవ్వనంలో ఉండి. అంటే ఈ కేసు విషయంకి వచ్చేటప్పటికి బాధితుల తల్లిదండ్రులు కానివ్వండి, ముద్దాయి తరపు వారిని కానివ్వండి, ఈ ముద్దాయి నిర్దోషి అని చెప్పినటువంటి సంఘటన ఏదైనా కేసు ఉందండి, ఇది ఒకటే దేశ చరిత్రలో. కానీ రాజకీయ పలుకుబడి ఉపయోగించడం వలన ఆయేషా కేసులో అసలు నేరస్తుల్ని పక్కన పెట్టారు. అమాయకుడైనటువంటి సత్యంబాబుని ఈ కేసులో ఇరికించారు. అతను మానసిక క్షోభకు గురయ్యారు. వాళ్ళ కుటుంబం వీధిని పట్టడానికి కావాల్సిన పరిస్థితి కల్పించారు. న్యాయస్థానం చెప్పిన విధంగా ఎవరైతే ఈ కేసులో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండా అమాయకుడిని ఇరికించారో ఆ పోలీసు యంత్రాంగం మీద వెంటనే తీవ్రమైన చర్యలు తీసుకోవాలి, కేసులు నమోదు చేయాలి. దానికి ప్రాసిక్యూట్ చేయకపోతే ఫ్యూచర్లో కూడా పోలీసు యంత్రాంగం ఇలాంటి విధానాన్ని అవలంబించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రెండోది, కోర్టు ఖర్చుల నిమిత్తం ₹1,00,000 ఇచ్చారు. అంతేకాకుండా కోర్టు ఏదైతే చెప్పిందో, ఈయనకి నష్టం ఏదైతే జరిగిందో దాన్ని న్యాయస్థానం ద్వారా పొందొచ్చన్నారు. రెండోది, దీంట్లో పోలీసు వాళ్ళు చాలా స్పష్టంగా ఆయేషా మీద రేపు జరిగింది, అత్యాచారం జరిగిందనే అబద్ధ ప్రచారం చేశారు. దాన్ని కూడా న్యాయస్థానం గుర్తించింది. రెండోది, నార్కోటిక్ టెస్ట్ చేయడానికి న్యాయస్థానం అనుభవించినా చేస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయనే భయంతో పోలీస్ యంత్రాంగం దురుద్దేశంతో రాజకీయ పలుకుబడిని కలిగినటువంటి వ్యక్తి యొక్క మనవడిని తప్పించడానికి ఈ యొక్క కుట్ర చేశారు. ఈ కుట్ర వలన ఒక పేదవర్గం, ఒక దళిత వర్గానికి చెందిన సత్యంబాబు బలయ్యాడు. కాబట్టి ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. రెండోది, అసలు నేరస్తులు ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ఆ నేరస్తుల్ని శిక్షించే విధంగా సిబిఐ ఎంక్వైరీ నిర్వహించవలసిన అవసరం ఉంది. అవసరించి అసలైన వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళకి శిక్ష పడాల్సిన అవసరం ఉంది. ఇది ఒక హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం, ఆదేశాల ప్రకారం ఈ పోలీసు యంత్రాంగం మీద కూడా విచారణ చేయాలి. అలాగే సత్యంబాబు కుటుంబానికి న్యాయం చేయాలి. హైకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. భవిష్యత్తులో కూడా పోలీసులు నిష్పాక్షికంగా విచారణ దర్యాప్తు చేసేందుకు ఈ తీర్పు, హైకోర్టు తీర్పు దోహదం చేస్తుందని ప్రముఖ న్యాయవాది చెబుతున్నారు. మరి కాసేపట్లో ఈ ఆదేశాలు అధికారికంగా జైలు సిబ్బంది అధికారులకు అందే అవకాశాలున్నాయి. అది అందిన తర్వాత ఆయన వెంటనే సత్యంబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి. కెమెరామెన్ రమేష్తో సాయి, ఈటీవీ న్యూస్.